మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని చిన్నగొట్టిముక్కల తిమ్మాపూర్ గ్రామాలలోని కొనుగోలు కేంద్రాలను శివంపేట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా ఏపీఎన్తో కలిసి పరిశీలించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ నిన్న కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం నానిపోవడం జరిగిందని 2-3 రోజుల్లో పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తామని, ప్రభుత్వం ఎప్పుడూ రైతుల మేలు కోరే ఉంటుందని, ఎలాంటి దిగులు చెందకుండా ఉండాలని, ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని, చెప్పుడు మాటలు విని రైతులు దిగులు పడవద్దని రైతులకు ధైర్యాన్ని నింపుతూ ఆయన మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ సూపర్వైజర్ మధు, డైరెక్టర్ నరసింహారెడ్డి, తిమ్మాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడంగారి కుమార్, రాజు, పల్లి రమేష్, రైతులు కొడకంచి లక్ష్మగౌడ్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మణ్ యాదవ్, ప్రవీణ్ గౌడ్ రైతులు పాల్గొన్నారు. తడిచిపోవడం జరిగింది. పడ్డ అకాల వర్షాలతోటి చాలా చోట్ల రైతులు సెంటర్లలో ఒడ్లు నానిపోవడం జరిగింది. దానికి రైతులు ఎవరు కూడా దిగాలు చెందాల్సిన అవసరం లేదు. దానికి తగ్గట్టుగా హమాలింగ్ కానీ, లారీలను కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, లోడింగ్ అన్లోడింగ్ కానీ ప్రతిదాన్ని మా సెంటర్ ఇన్ఛార్జ్లు బాధ్యత తీసుకొని వీలైన తొందరగా రైతుల దగ్గర ఒడ్లు లిఫ్టింగ్ ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నారు. రైతులు ఇంకా ఎక్కడ తడిచినట్టుంటే మాత్రం 1-2 రోజులు ఆరబెట్టుకుంటే వాళ్ళకి మ్యాచర్ రాగానే వీడియో తీసేసుకుంటారు. ఈ ఒకటేసారి అంతటా రిక్వైర్మెంట్ వచ్చేవరకల్లా, అంటే ప్రతి గ్రామంలో ఇప్పుడు రిక్వైర్మెంట్ వస్తుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో లేబర్ తక్కువ ఉండి ఇబ్బంది జరిగింది. కానీ ఎక్కడైతే సెంటర్ క్లోజ్ అయినాయో పిఎస్సిఎస్సి కావచ్చు, ఐకేబీ కావచ్చు, ఎక్కడ సెంటర్ క్లోజ్ అయినా ఆ సెంటర్ నుంచి ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడికి లేబర్ను, ట్రాన్స్పోర్ట్ లారీని పంపించి వీలైన తొందరగా ఒడ్లు లిఫ్టింగ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎక్కడ రైతులు కానీ కర్షకులు కానీ ఒకటి బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుంది. మీ తడిసిన ధాన్యం గిట మేము తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరి గిట ప్రతి గింజ వరకు తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఎక్కడ సెంటర్ ఎత్తేయడం కానీ, సెంటర్ మూసేయడం ఎక్కడ లేదు. ప్రతి ఊర్లో ప్రతి సెంటర్ ఉంది. ఐకేబీ కావచ్చు, పిఎస్సిఎస్సి కావచ్చు. ఆ సెంటర్లో లాస్ట్ చివరి గింజ వరకు రైతులు తన కొని రైతులకు లబ్ధి చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానికి తగ్గట్టుగానే మా మండలంలో కూడా ఐకేపీ సెంటర్లు, పిఎస్సిఎస్సి వాళ్ళ ఇన్ఛార్జీలు చాలా బాగా కష్టపడుతున్నారు. ఇంత వర్షం పడ్డా కూడా లేబర్ను, ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. ఇంకా మేము తక్కువ ఉంటే పక్క జిల్లా నుంచి తెప్పించే సిద్ధంగా ఉన్నాం. కాబట్టి రైతులు ఎక్కడ కూడా బాధపడి భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. నేను మీకు ఇబ్బంది అవుతుంది, అన్లోడింగ్కి ఇబ్బంది, రైస్ మిల్లు దగ్గరలో ఉన్న చుట్టుపక్కల ఉన్న రైస్ మిల్లలో అన్లోడింగ్కి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి పక్క జిల్లాకు పంపించి అన్లోడింగ్ చేపిస్తుంది. కాబట్టి ఎక్కడ రైతులు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి గింజ చివరి గింజ వరకు తడిసిందా సరే చివరి గింజ వరకు ప్రభుత్వంకి ఉంటుంది.